నమస్తే, వెల్కమ్ టు జై న్యూస్. ప్రజా విజయమే మా విజయం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న విద్యా హబ్ దేశానికే తలమానికంగా నిలవబోతుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఒకే ఆవరణలో అతిపెద్ద భవనాలను నిర్మించారు. గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్ కి ప్రభుత్వం 146 కోట్ల 28 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది. తెలంగాణ రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక వసతి సదుపాయాల సంస్థ TSCWIDC ఆధ్వర్యంలో పనులు జరిగాయి. KG to PG ఉచిత విద్యా విధానంలో భాగంగా 6వ తరగతి నుంచి PG వరకు ఒకే ఆవరణలో అన్ని రకాల విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలతో పాటు KGVBలు, మోడల్ స్కూల్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ PG కాలేజీలను ఒకే క్యాంపస్ లో నిర్మించిన ఘనత దేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుంది. గజ్వేల్లో 20 ఎకరాల్లో బాలికల కోసం విద్యా హబ్ ను నిర్మించారు. దానికి 1 కిలోమీటర్ దూరంలో 40 ఎకరాల్లో బాలుర కోసం విద్యా హబ్ ను ఏర్పాటు చేశారు. సువిశాలమైన తరగతి గదులు, భోజనశాలలు, గ్రంథాలయాలు, ప్రయోగశాలల్ని ఉత్తమ ప్రమాణాలతో రూపొందించారు. వివిధ భవనాలు మొత్తం 4,58,902 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో ధారాళంగా గాలి వెలుతురు వచ్చేలా అక్కడ చదువుకునే విద్యార్థులకు, బోధకులకు ఆహ్లాదంతో పాటు మంచి వాతావరణం ఉండే విధంగా నిర్మాణాలను చేపట్టారు. విశాలమైన తరగతి గదుల్లో పగటి వేళల్లో సహజ సిద్ధ వెలుగు ప్రసరించే విధంగా భవనాలను నిర్మించారు. అన్ని తరగతుల వారు ఉపయోగించుకునే విధంగా ఉన్నత స్థాయి ప్రమాణాలతో సైన్స్ ల్యాబ్లు రూపొందించారు. ఉత్తమ బోధనతో పాటు పోటీ పరీక్షలకు కోచింగ్ ఏర్పాట్లు చేశారు. 1200 మంది విద్యార్థుల సామర్థ్యంతో హైటెక్ ప్రమాణాలతో పెద్ద ఆడిటోరియాన్ని నిర్మిస్తున్నారు. ప్రతి క్యాంపస్ లో 2500 మంది విద్యార్థులు ఉండేలా వసతులు కల్పించారు. భవిష్యత్తులో మరో 1000 మంది విద్యార్థులు కూడా ఈ క్యాంపస్ లో చదువుకోవడానికి అనుగుణంగా నిర్మాణాలు ఉన్నాయి. ప్రతి ఒక్క విద్యార్థి ప్రపంచ స్థాయికి ఎదిగేలా విద్యా బోధన కొనసాగిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ వరకు కావలసిన విధంగా టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని నియమించారు. ఇక్కడ పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోనే బోధన జరుగుతుంది. రాష్ట్ర స్థాయి సిలబస్ ను కొనసాగిస్తున్నారు.
Come here. Is aggression. Towards aggression here. For example, M.A. Master of Arts. Students, here see. Where is full stop come here? Here full stop. Here full stop. Separating Bachelor of Commerce. Commerce. Here income Bachelor. Civil income of Commerce. Other BA. Bachelor of Arts. Of Arts. And as well as BSc. Literally in Telugu. As well as PM. Post meridian. Post question mark. Question mark. As well as TV. Television. And as well as My name is Sandhana. I'm studying inter second year MLT group. సార్ భయం వేస్తుంది సార్. ఇక్కడ స్టడీ అంత బాగుంది, లెక్చర్స్ కూడా చాలా బాగా చెప్తున్నారు. ప్రైవేట్ కాలేజ్ కంటే ఇక్కడ గవర్నమెంట్లో ఇంకా చాలా బాగా చెప్తున్నారు. ఇక్కడ అన్ని వసతులు కూడా చాలా బాగున్నాయి, మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అంత బాగుంది. ట్రావెలింగ్ అంతా బాగానే ఉంది, అంత బాగా చూసుకుంటారు. హాస్టల్ ఫెసిలిటీ బాగుందా? హాస్టల్ ఫెస్టివల్ కూడా బాగుంటుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. ఇప్పుడు మీరు ఇంటర్ నుంచి డిగ్రీకి వెళ్తారా? ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి వెళ్తారు. ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్తారా? నుంచి సెకండ్. ఓకే. ఫస్ట్ ఇయర్లో ఎట్లున్నారు మీ లెక్చరర్స్? బాగున్నా, స్టడీ అంతా బాగా. ఎంతమంది వస్తారు మీ క్లాస్లో? 54 మెంబర్స్. 50 మెంబర్స్ ఉంటారు. 50. అడ్రస్ చెప్పండి. I'm Kavya from GJC Gajwel. I'm going to now inter second year. There are most facilities in our college, and there is a hostel facility. We are enjoying our journey. The lecturers also explaining clarity of the subjects. They are not for our lecturers. They are staying with us, close friends. ఇంకా ప్రిన్సిపల్ మ్యామ్ కూడా బాగా చూసుకుంటుంది మమ్మల్ని. అందరు లెక్చరర్స్ బాగా ఉంటారు, క్లోజ్గానే ఉంటారు మాతోని, బాగా క్లాసెస్ చెప్తారు. అండ్ మేము ఎంత పాస్ అంటే పాస్ కాకుండా మోటివేట్ చేసి అన్నా నేర్పిస్తున్నారు అన్ని క్లాసెస్ తీసుకొని. ఇంకా ఫుడ్ కూడా బాగానే ఉంటుంది హాస్టల్లో. ఇంకా లాంగ్ నుండి వచ్చేవాళ్ళు హాస్టల్ ఫెసిలిటీస్ కూడా బాగానే ఉంటున్నాయి, అందరూ ఉంటున్నారు హాస్టల్లో. నెక్స్ట్ అట్మాస్ఫియర్ కూడా బాగానే ఉంది, గ్రీనరీ అండ్ కాలేజ్ అట్మాస్ఫియర్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. కలర్, గ్రీన్, నేచర్ని చాలా ఆస్వాదిస్తున్నాం. అంతే సార్. కాలేజ్ గురించి చెప్పాలంటే బాగుంది కాలేజ్, రిజల్ట్ కూడా బాగానే ఉంది. మ్యాక్సిమం ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వచ్చేసి 892, 492, 899, 949 కూడా వచ్చింది. ఇంకా మేము ఏమనుకుంటున్నామంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్లో ఇంకా ఎక్కువ రిజల్ట్ 949, 1000కి 1000 రావాలని కోరుకుంటూ, సార్స్ కూడా మంచిగా చెప్తారు, వాళ్ళ ద్వారా మేము 1000కి 1000 రావాలని కోరుకుంటూ. థ్యాంక్ యూ.
అలవాటు. గజ్వేల్ పట్టణంలో గవర్నర్లైన ముఖ్యమంత్రి గారైన కె చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో కేజీ టు పీజీ వరకు గజ్వేల్ పట్టణంలో ఎడ్యుకేషన్ హబ్ను నిర్మింపచేయడం జరిగింది. విద్యాసౌధాన్ని నిర్మింపచేశారు. అయితే ప్రతి విద్యార్థి కూడా విద్యను అభ్యసించాలి, మంచి ఉన్నతమైనటువంటి చదువును అభ్యసించాలనే ఉద్దేశంతో పట్టణంలో ఈ విద్యాసౌధాన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రారంభంలో 86 మంది విద్యార్థులతో ప్రారంభింపచేయబడినటువంటి ఈ మా జూనియర్ కళాశాల ప్రస్తుతము దినదినం అభివృద్ధి చెందుతూ ఈ సంవత్సరం అంటే 2021-22 సంవత్సరానికి గాను 689 మంది విద్యార్థుల చేత కొనసాగుతుంది. అయితే మాకు ఫ్యాకల్టీ కూడా విద్యార్థుల పట్ల చాలా శ్రద్ధతో స్టడీ అవర్స్ కానీ స్లిప్ టెస్టులు పెడుతూ విద్యార్థులకు ఎప్పటికప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి డౌట్స్ను క్లియర్ చేస్తూ ఎగ్జామ్లో ఏ విధంగా అయితే అభ్యసించాలో, ఏ ప్రకారంగా ఏ క్వశ్చన్స్ అయితే వస్తాయో వాటిని వాళ్ళ చేత చదివింప చేస్తూ మంచి రిజల్ట్ రావడానికి మా ఫ్యాకల్టీ అంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే ఒకేషనల్లో తీసుకున్నట్టయితే ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ, ఓఏ వంటి కోర్సెస్ కూడా నిర్వహింపచేస్తున్నాము. ఈ కోర్సులకు సంబంధించి మా యొక్క విద్యార్థులు ఈ 2 సంవత్సరాల కోర్సు పూర్తి కాగానే గవర్నమెంట్ హాస్పిటల్స్లలో సర్టిఫికేట్ కోర్సు కొరకు సెలెక్ట్ అవుతున్నారు. అక్కడ ఒక 1 ఇయర్ కోర్స్ చేసిన తర్వాత 10,000-15,000 రూపాయల శాలరీతో ప్రైవేటు హాస్పిటల్స్ కానీ అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్లలో వాళ్ళు సెటిల్ కావడం అనేది జరుగుతుంది. ఇంకా జనరల్ విభాగానికి తీసుకున్నట్టయితే ఎంసెట్ అలాగే ఈ టీటీసీ వంటి కోచింగ్లకు కూడా మా విద్యార్థులు సెలెక్ట్ అవుతున్నారు. ఇక ఈ సంవత్సరం కూడా హరీష్ రావు గారి ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ 2 అంటే గజ్వేల్ పట్టణంలోనే ఒక నీట్, ఎంసెట్ వంటి కోచింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి గజ్వేల్ పట్టణం అని కాకుండా సిద్దిపేట డిస్టిక్లో ఈ నీట్, ఎంసెట్ వంటి కోచింగ్లను ఏర్పాటు చేయాలని చెప్పి తెలియచెప్పడంతో బాయ్స్ కాలేజ్ కానీ గర్ల్స్ కాలేజ్ కానీ ఈ 2 కాలేజీలలో ఈ సెంటర్స్ని ఏర్పాటు చేయడానికి మేము ముందుకు రావడం జరిగింది. మా యొక్క విద్యార్థులంతా కూడా దూర ప్రాంతాల నుండి వచ్చేటువంటి విద్యార్థులు ఉన్నారు, డే స్కాలర్స్ ఉన్నారు, హాస్టల్ విద్యార్థులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మార్నింగ్ వచ్చిందంటే ఈవినింగ్ వరకు కళాశాలలోనే ఉండడం జరుగుతుంది. ఎవరు కూడా బయటకు వెళ్ళేటువంటి ప్రసక్తి అనేది ఉండదు. బయటకు వెళ్ళాలన్నా కూడా తప్పనిసరిగా వాచ్మెన్కి ప్రిన్సిపాల్ ఇచ్చినటువంటి లెటర్ చూపిస్తే తప్ప బయటకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉండదు. మంచి అట్మాస్ఫియర్ అంటే మంచి వాతావరణం కలిగినటువంటి ఈ ఏరియాలో కళాశాల నిర్మింప చేయడం వల్ల విద్యార్థులకు ఆరోగ్యపరంగా కూడా మంచి విద్యతో పాటు ఆరోగ్యాన్ని కూడా అందింపచేసేటువంటి వాతావరణం అనేది ఉంది ఇక్కడ. అలాగే మంచి వెంటిలేషను, తర్వాత పెద్ద పెద్ద తరగతి గదులు, ల్యాబ్స్, లైబ్రరీ, తర్వాత ఈ కంప్యూటర్ క్లాసుల కొరకు కొన్ని కంప్యూటర్స్ కూడా ఒకటి 2 కంప్యూటర్స్ అన్నీ ఉన్నాయి. వాటి ద్వారా కూడా విద్యార్థులకు మేము వాళ్ళు ఏ కోర్సులో అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ కోర్సుని వాళ్ళకి మేము ప్రిపేర్ చేయిస్తూ ఉన్నాము. ఇలాంటి అవకాశము మా బీద మధ్యతరగతి విద్యార్థులకు కానీ హై క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా అన్ని స్థాయిలలో ఉన్నటువంటి విద్యార్థుల కొరకు ఈ హబ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది ఎక్కడా కూడా లేదు. మన స్టేట్లో తీసుకున్నట్టయితే ఏ ప్రాంతంలో కూడా ఇటువంటి ఈ సౌకర్యాలన్నిటి ఎక్కడ కూడా విద్యార్థులకు లేవు. కాబట్టి మా విద్యార్థులందరూ కూడా ఇక్కడ చెప్పేటువంటి విద్యకు సంబంధించి కానీ లేదా కళాశాల యొక్క అట్మాస్ఫియర్కి సంబంధించి కానీ చాలామంది విద్యార్థులు ఆసక్తి చూపడం అనేది జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ 900 అడ్మిషన్స్ రావడం జరుగుతుంది. 900 అడ్మిషన్స్లో కొందరికి హాస్టల్లో సీట్ రాకపోయేసరికంటే విద్యార్థులు దూర ప్రాంతం నుండి వచ్చే విద్యార్థులు కాబట్టి వాళ్ళు టీసీ తీసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. దాదాపు ఆ ప్రకారంగా మాకు ఎవ్రీ ఇయర్ 900 లేదా 1200 మంది అడ్మిషన్స్ తీసుకుంటారు. లాస్ట్ ఇయర్ మటుకు మాకు 689 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంకా హాస్టల్లో మాకు పిల్లలకి సీట్స్ పెంచినట్టయితే అడ్మిషన్స్ కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఇయర్ మా రిజల్ట్ తీసుకున్నట్టయితే ఒకేషనల్లో ఫస్ట్ ఇయర్ 80%
రిజల్ట్ సాధించారు మా విద్యార్థులు. అలాగే సెకండ్ ఇయర్లో 85% రిజల్ట్ సాధించారు. జనరల్ విభాగాల్లో తీసుకున్నట్టయితే 52% ఫస్ట్ ఇయర్లో వచ్చింది. అలాగే సెకండ్ ఇయర్లో 57% రిజల్ట్ సాధించడం జరిగింది. ఇంకా కూడా మా విద్యార్థులకు మా ఫ్యాకల్టీ కానీ మేము కానీ అన్ని విధాలుగా వాళ్ళ యొక్క డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తూ ఈ రిజల్ట్ని పెంచడానికి, కళాశాలలో ఇంకా అడ్మిషన్స్ని పెంచుకోవడానికి కూడా మేము చాలా ప్రయత్నం చేస్తాము. ఇటువంటి సౌకర్యము, ఇటువంటి అవకాశము మా పిల్లలకి కల్పింపజేసినందుకు కేసీఆర్ గారు కానీ అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలను తెలుపుతున్నాము. అలాగే మా వంతు కృషి ఎప్పటికీ మా పిల్లలకి మేము అందజేస్తూ ఉంటాము. మా పిల్లలంతా కూడా పై స్థాయిలో ఉండాలని మా ఫ్యాకల్టీ కానీ మేము కానీ ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఇంకా కొన్ని సౌకర్యాలు మాకు విద్యార్థులు కల్పింపజేసినట్టయితే అనుకున్న విధంగా రిజల్ట్ కానీ అడ్మిషన్స్ కానీ సాధించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తాము. ఇది స్టేట్లోనే ఒక మంచి కాలేజీగా మేము పేరు తీసుకురావడానికి మా వంతు ప్రయత్నము చేస్తాము. తీసుకుంటారా? ఇవ్వండి. మరి ఇచ్చినాం కదా మనం టోటల్ అడ్మిషన్స్ చేస్తాం. అది టాపర్స్ ఫస్ట్ 15, 16, 86. ఇది ప్రవీణ్ ఇదేమో ఫస్ట్ కానించి కాలేజ్ ఫస్ట్ కానించి అడ్మిషన్స్ లేటెస్ట్ మొత్తం స్టార్టింగ్ నుంచి 2015, 16 నుంచి అడ్మిషన్స్. Anatomy. What is anatomy? Okay na. The structure, internal structure. Okay na. Tissues, internal structure studying that is called anatomy. Studying of physical process. Okay, that is called physiology. Okay, for example of that digestion, respiration, okay, excretion. Okay, these are all are physiological processes. That is the anatomy and physiology. Okay na. So in that the first part, what is there in that? My name is D. Shirisha. I am from second year, inter second year, studying in TS Junior College, Gajwal Mutrajpalli. మా స్కూల్లో అందరూ చాలా బాగా చెప్తారు. మళ్ళీ టీచర్స్ కూడా హై క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. చాలా బాగా అర్థమయ్యేలాగా చెప్తారు. స్టూడెంట్స్కి స్పెషల్ కేర్ తీసుకొని చెప్తారు. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది, క్లీన్గా ఉంటుంది. అన్నీ బేస్ చేసుకొని చూస్తే, అన్ని స్కూల్స్ బేస్ చేసుకొని చూస్తే మా స్కూల్ బెస్ట్ అనిపిస్తుంది మాకు. సో మాకు చాలా చెప్తారు టీచర్స్. జనరల్ నాలెడ్జ్ కూడా చాలా చెప్తారు, ఇస్తారు. స్టడీ కూడా బాగుంటుంది. మోటివేషన్ చేస్తారు అందరినీ. మిడ్ డే మీల్స్ కూడా పెడతారు కాలేజ్లో. స్నాక్స్ కూడా వస్తాయి, అప్పుడప్పుడు ఎగ్ కూడా వస్తుంది. ఇంకా మేము ఆటోలో వస్తాం. బస్ కూడా అరేంజ్ చేస్తున్నారు. ఫ్రీ బస్ పాస్ ఇస్తున్నారు స్టూడెంట్స్కి. కాలేజ్ వాళ్ళకైతే మంత్కి ఫీజు కట్టి ఇస్తున్నారు. ఇప్పుడు సపోజ్ నేను ఆటోలో వస్తున్నా కాబట్టి నేను బస్ పాస్ తీసుకోలేదు, వేరే వాళ్ళు తీసుకుంటున్నారు.